వెల్కమ్ టు సుమన్ టీవీ. అందమైన దీవులకు కొలువుగా ఉన్న దేశం ఆస్ట్రేలియా. సముద్రాలు, జలరాశులు, అనేక జాతులు ఉన్న ఆస్ట్రేలియాలో శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగం చేస్తున్నారు. సముద్ర గర్భంలో ఎలాంటి ఆకారాలు ఉంటాయి, జలరాశులు వంటి అనేక అంశాలను అధ్యయనం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియన్ సముద్ర సింహాలను శాస్త్రవేత్తలు ఎంచుకున్నారు. సముద్ర నీటి అడుగున సొరంగాలు, సీగ్రాస్ బెడ్లు, రాక్ క్లిఫ్స్, జలరాశుల సీ లైన్లు ఉండే తీరును, వాటికి ఇకోసిస్టమ్ను ట్రాక్ చేసేందుకు ఆస్ట్రేలియన్ సైంటిస్టులు ఈ ప్రోగ్రెస్ ఫాలో అవుతున్నారు. సాధారణంగా సీ లైన్స్ అంటే సముద్ర ఒడ్డుకు వస్తాయి, రిలాక్స్ అవుతాయి, తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతాయి అని మనం భావిస్తాం. కానీ సముద్ర గర్భంలో అవి ఏం చేస్తాయి, ఎలాంటి జలరాశుల మధ్యలో సీ లైన్లు తిరుగుతాయి, ఆహారంగా ఏం తింటాయనే అంశాలు మనకు పెద్దగా తెలియదు. ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునేందుకు ఆస్ట్రేలియన్ మెరైన్ సైంటిస్టులు సీ లైన్లకు కెమెరా అండ్ ట్రాకర్ను అమర్చారు. ఈ మేరకు మనల్ని అబ్బురపరిచే అనేక సన్నివేశాలు, జలరాశులు, సముద్ర గర్భ అందాలను కెమెరాలో రికార్డులు చేశాయి. ఈ సీ లైన్లు సొరంగాల ద్వారా పయనిస్తూ ఆహారం కోసం డాల్ఫిన్లతో వెతుకుతుంటాయి. అయితే 20వ శతాబ్దం ప్రారంభం వరకు ఈ సీ లైన్లను వేటాడగా కమర్షియల్ ఫిషింగ్ నెట్స్ను వాడి వీటిని వేటాడడం ద్వారా థ్రెట్ ఉందని కట్టడి చేశారు. అయినా ఆస్ట్రేలియన్ సీ లైన్లను కష్టాల్లో నుంచి బయటకు రాలేదు. దీంతో వాటి మనుగడ కొనసాగించడానికి మార్గాలు అన్వేషించే క్రమంలో ఈ కెమెరాలు, ట్రాకర్లు కొన్ని సీ లైన్లకు అటాచ్ చేశారు ఆస్ట్రేలియా మెరైన్ సైంటిస్టులు. గత 40 ఏళ్లలో సీ లైన్ సంఖ్య 60% క్షీణించాయి. ప్రస్తుతం వాటిలో 10,000 మాత్రమే ఎక్కువగా ఆస్ట్రేలియా దక్షిణ పశ్చిమ తీర ప్రాంతంలో సంతానోత్పత్తి కోసం 80 ప్రదేశాలకు వస్తున్నట్లు గుర్తించారు. ఈ సమయంలో సముద్రంలోకి వెళ్లిన సీ లైన్లు వాటి సంతానం కోసం కొద్ది కాలం తర్వాత ఒడ్డుకు చేరుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సీ లైన్లు సముద్ర గర్భంలో తిరగడం ద్వారా వాటి రూట్ ట్రాక్ చేసి దాన్ని బట్టి సముద్రాన్ని మ్యాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిని స్లో టీవీ అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో సీ లైన్ వెనుకున్న ట్రాకర్ సాయంతో శాటిలైట్ ట్రాకింగ్ చేసి మ్యాపింగ్ చేయనున్నట్లు తెలిపారు. సౌత్ ఆస్ట్రేలియాలో ఓ ఆస్ట్రేలియన్ సీ లైన్కు కెమెరాను అటాచ్ చేయగా ఇప్పటి వరకు సీళ్ల కాలనీల గురించి దాదాపు 90 గంటల ఫుటేజ్ని తీయగా 500 కిలోమీటర్ల పైగా ఈ కెమెరాల ద్వారా షూట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోల ఆధారంగా సముద్ర గర్భంలో 5,000 చదరపు కిలోమీటర్ల మేర సీ లైన్ల ఆవాసాలను మ్యాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సీ లైన్లో సీగ్రాస్ ల్యాండ్, రాక్ క్లిఫ్స్ను మ్యాప్ చేసేలా ప్రయాణించాయి. ఈ సమాచారంతో ఆస్ట్రేలియా ఏకైక ఇంప్రెషన్ సీ లైన్ను ఎలా రక్షించాలనే దానిపై స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. గత 25 సంవత్సరాలుగా అంతరిస్తున్న మెరైన్ మామల్ గురించి స్టడీ చేస్తున్న సౌత్ ఆస్ట్రేలియన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్కు చెందిన గోల్డ్ స్వర్తీ కెమెరాలు సీ లైన్లకు అటాచ్ చేయడం గేమ్ చేంజర్ ఫ్యాక్టర్ అని అన్నారు. మనకు రోజు తిరిగే రూట్లు ఎలా తెలుసో అలాగే సీ లైన్లకు 100 కిలోమీటర్ల వరకు సముద్ర గర్భం గురించి తెలుస్తాయని, కాలక్రమేణా ఇది జ్ఞానాన్ని పెంచుతాయని తెలిపారు. ఈ సీ లైన్ల వాటి ఎన్విరాన్మెంట్ యొక్క మెంటల్ మ్యాప్ అవగాహన కలిగి ఉండడంతోనే లోతైన ప్రదేశాలకు చేరుకుంటాయని, దాని ద్వారా మెరైన్ సీక్రెట్స్ మరిన్ని తెలుసుకోవచ్చని వివరించారు. సముద్ర గర్భంలోని ఆవాసాలను మ్యాపింగ్ చేయడం శ్రమతో కూడుకున్న పని. తరచూ కెమెరాలను షిప్ వెనుక భాగం నుండి సముద్రంలోకి వేసి రికార్డ్ చేయడం, బైట్ కెమెరాలను నీటి అడుగు భాగాన వదిలేయడం ద్వారా ఇప్పటి వరకు అధ్యయనాలు చేశారు. ఇప్పుడు సముద్ర సింహాలతో ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకుందని, ఇందులో సీ లైన్లు సముద్ర అడుగు భాగం ఉన్న భూమిని ఎక్కువగా కవర్ చేస్తాయని, వాతావరణం మార్పులతో ఇబ్బంది పడకుండా సంచరిస్తాయని తెలిపారు. దీని ద్వారా సముద్రంలోని అనేక రహస్యాలను కనుగొనవచ్చని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.